అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని కర్మయోగము అనే అధ్యాయములో 41వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరత్శరభా పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఈ శ్లోకము యొక్క వివరము బ్రహ్మయోగం గురించి తెలియచేశారు. భావము: అందువలన ఇంద్రియములను అణిచివేసి పాపమును చేయించున్నది జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయునదైన ఆశను జయించవలెను. వివరము: శరీరము యొక్క బాహ్య ఇంద్రియములైన కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మముల యొక్క విషయములే లోపలి గుణముల ప్రేరణకు ముఖ్యమైన ఆధారము. మొదట విషయములే లేకపోతే బుద్ధికి గుణములకు పని లేకుండా పోవును. మొట్టమొదట మనసుకు విషయాలే లేకుండా పోతే బుద్ధికి గుణములకు పని లేకుండా పోవును అని చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు గుణములలో మొదటిదైన ఆశ నిలిచిపోవును. ఈ పద్ధతి ఒక్క బ్రహ్మయోగులకే అవసరమని మరి ఒక మారు గుర్తు చేయుచున్నాము. భగవంతుడు మరి ఒక మారు చెప్పుచున్నారు ఇక్కడ మనకి. ఇది బ్రహ్మయోగులకే అని గుర్తుంచుకోవాలని. యోగము చేయాలని ఆసనము వేసుకొని కూర్చున్న వాని యందు మనస్సు, బుద్ధి, గుణములు పని చేయకుండా పోవాలి అంటే జ్ఞానేంద్రియములైన 5 వాటి వాటి ధ్యాసల నుండి మరల్చాలి. జ్ఞానేంద్రియములైన 5 వాటి వాటి ధ్యాసల నుండి మరల్చాలి అని చెప్తున్నారు ఇక్కడ. 5 ఇంద్రియములు స్తంభించినప్పుడే వాటితో ప్రారంభమగు కార్యములన్నీ నిలిచిపోవును. ఈ విధానముతో లోపలనున్న ఆశను ప్రయత్నపూర్వకంగా అణిచివేయవచ్చును. ఈ విధముగా ఆచరిస్తే బ్రహ్మయోగులు అని ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేశారు భగవంతుడు. అందరికీ నమస్కారం.